శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నిత్యం పూజించే ఆ తులసీదేవి యొక్క కథను తెలుసుకుందాం. తులసీదేవి అసలు పేరు వృందాదేవి. ఈమె రాక్షస రాజైన జలంధరుడి భార్య. వృంద మహాపతివ్రత. ఆమె భక్తి బలం వల్ల జలంధరుడు ప్రతి యుద్ధంలోనూ జయించలేని వాడు అవుతాడు. జలంధరుడి విజయం వెనకాల వృందాదేవి యొక్క భక్తి దాగి ఉందని తెలుసుకొని దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయం అడుగుతారు. దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వచ్చి వృందాదేవి యొక్క పతివ్రత ధర్మాన్ని భంగం చేస్తాడు. దీనివల్ల జలంధరుడు శివునిచే మరణిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న వృందాదేవి శ్రీ మహావిష్ణువుని రాయిగా మారిపో అని శపిస్తుంది. తరువాత నిజం తెలుసుకొని తాను కూడా అగ్నిలో భస్మమవుతుంది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ఆమె బూడిద నుండి తులసి మొక్కను సృష్టిస్తాడు. అంతేకాదు తనను వివాహం చేసుకుంటానని శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు. అందుకే కార్తీక మాసంలో తులసి విష్ణు సమానమైన ఉసిరి చెట్టుతో తులసి వివాహం జరుపుతారు. తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం చేస్తారు. తులసి ఆకులను శ్రీకృష్ణుడికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనవి. ఇవి ఐశ్వర్యానికి సౌభాగ్యానికి సంకేతంగా నమ్ముతారు. అంతేకాదు గణేష పురాణం ప్రకారం తులసీదేవి గణేశుడిని వివాహం చేసుకోమని కోరగా ఆయన బ్రహ్మచర్యం పాటిస్తున్నందుకు నిరాకరిస్తాడు. కోపంతో ఆమె శపిస్తుంది. ఈ వైర్యం వల్ల వినాయకుడి పూజలో తులసిని వాడరాదు. ఇది తులసీదేవి యొక్క చరిత్ర, ఆమె వెనక దాగి ఉన్న కథ. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే